కర్ణాటక స్టేట్లో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక రష్యన్ మహిళ తన 2 పిల్లలతో కర్ణాటకలోని ఒక ఫారెస్ట్లో ఒక గుహలో నివసిస్తుంది. అయితే ఆ ఫారెస్ట్లో రెగ్యులర్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్రోలింగ్ చేస్తుంటారు. అలా చేస్తుండగా ఇలా ఒక గుహ బయట బట్టలు కనిపించాయి. దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక రష్యన్ మహిళ 2 పిల్లలు ఉన్నారు. అక్కడ వాళ్ళు చాలా ఇయర్స్ నుండి ఉన్నారు అని తెలిసింది. ఆమె 2016లో మన ఇండియాకి వచ్చింది. 2017లో తన వీసా ఎక్స్పైర్ అయిపోయింది. కానీ తను కావాలనే తన వీసాని మళ్ళీ రెన్యువల్ చేసుకోలేదు. రీజన్ తెలిస్తే షాక్ అవుతారు. మ్యాటర్ ఏంటంటే ఈమె హిందూ ధర్మంపై అట్రాక్టివ్ అయ్యి స్పిరిచువాలిటీ కోసం మన ఇండియాకి వచ్చి ఆ గుహలో జీవిస్తుందంట. ఆ గుహలో ఒక శ్రీకృష్ణుడి విగ్రహం కూడా ఉంది. ఈమె ఆ విగ్రహానికి రోజు పూజ చేసి ప్రతిరోజు మెడిటేషన్ కూడా చేస్తుంది. సో తర్వాత తనను పోలీసులు కస్టడీలోకి తీసుకొని తనను ఒక ఆశ్రమంలో చేర్పించి తను రష్యాకి తిరిగి వెళ్ళిపోయేలా ఏర్పాట్లు చేశారు. తనను ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే తను ఏమని సమాధానం ఇచ్చిందో తెలుసా? నేను నా మెంటల్ పీస్ కోసం ఇండియాకి వచ్చాను. నాకు ఇక్కడే నచ్చింది. అయినా నేను ఎవరిని డిస్టర్బ్ చేయడం లేదు కదా, నేను ఇక్కడే ఉండిపోవాలి అని అనుకుంటున్నాను. ప్లీజ్ నన్ను వదిలేయండి అని చాలా రిక్వెస్ట్ చేసింది. కానీ అలా అవ్వదుగా. నెక్స్ట్ ఏంటంటే ఆ గుహ ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. అండ్ అది ఫారెస్ట్ ఏరియా కాబట్టి అక్కడ వైల్డ్ యానిమల్స్ అండ్ స్నేక్స్ ఉంటాయి. చాలా డేంజర్ ఉంటుంది. అలాంటి ప్లేస్లో ఈమె చాలా సంవత్సరాలుగా జీవించింది అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం. మన కల్చర్ చాలా మందిని అట్రాక్ట్ చేస్తుంది. స్పిరిచువల్ అట్రాక్షన్ ఈజ్ ఓకే, బట్ ఇన్ రియల్ లైఫ్ సేఫ్టీ అండ్ రూల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ కంప్లీట్ రియల్ స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఒక లైక్ చేయండి.